గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. Hello everyone, welcome back. I'm Ujjwala Sunil from Pragya Spoken English Institute. Friends, today I have come up in the new series. Already we started learning English and that too in easy manner. So, learn easy English. In that easy English, we have completed some past lessons and now in this video, in this class, I have come up with another small thought for the day. I always start my classes with small thoughts and quotes. In the same manner, for you people also, I have brought a small quote for you and this is the thing. So, many of us, we get addicted to many of the things. Might be addiction, it might appear some wrong connotation lo kanipistu undachu. But the thing is, mari elanti vaatiki addict avvalo telusa manam? Deniki addiction manaku avvali anante, once you see results, manam okkasari kanaka రిజల్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ ఒక్కసారి మనం రిజల్ట్స్ చూడటం మొదలు పెట్టామా ఇట్ బికమ్స్ అన్ ఎడిక్షన్. అది మనకి ఒక ఎడిక్షన్, ఒక వ్యసనంలా అయిపోవాలి. అంటే రిజల్ట్స్ అంటే ఎలా చూడండి, మనం ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి మీలో కొంచెం చేంజ్ వచ్చిందా? వర్బ్స్ ప్రాక్టీస్ చేసి పాజిటివ్ నెగిటివ్ మాట్లాడగలుగుతున్నామా? కొంచెం రిజల్ట్ చూసాం, ఓకే కొంచెం మాట్లాడుతున్నానంటే ఒక కాన్ఫిడెన్స్. మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్ చూసామా? ఇంకొంచెం కాన్ఫిడెన్స్. మళ్ళీ ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్ చూసామా? ఇంకొంచెం కాన్ఫిడెన్స్. సో డోంట్ ఎయిమ్ ఫర్ ద బిగ్ రిజల్ట్ ఎట్ ఏ టైం. ఒకేసారి పెద్దగా నాకు రిజల్ట్ వస్తేనే నేను పర్ఫెక్ట్, ఇలాంటి వాటికి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పెద్దగా ఊహించుకోవద్దు. ఏం చేయాలి అని అంటే ఈ చిన్న చిన్న సక్సెస్కి మనం అలవాటు పడిపోవాలి. ఈ చిన్న సక్సెస్ కోసం నెక్స్ట్ ఈరోజు సక్సెస్ చూసామా, మళ్ళీ రేపు ఇంకా సక్సెస్ కావాలనిపిస్తే, మళ్ళీ రేపు కూడా కొంచెం సక్సెస్ చూసామా, ఇంకా సక్సెస్ కావాలనిపిస్తే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సక్సెస్ కోసం, ఈ రిజల్ట్ కోసం మనం ఎడిక్షన్ అయిపోయి దెన్ we'll start working towards success. సో ఈ స్మాల్ సక్సెస్ మనల్ని పెద్ద సక్సెస్కి లీడ్ చేస్తాయి. ఒకేసారి పెద్ద సక్సెస్ వచ్చేయమంటే ఇట్ జస్ట్ డజంట్ కమ్ లైక్ దట్. ఒకేసారి అలా వచ్చేదండి. స్మాల్ థింగ్స్ విల్ లీడ్ టు ద బిగ్ వన్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ థాట్. నౌ యాజ్ వీ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్, to get used to English language, let's practice another tongue twister today. ఈ రోజు ఇంకొక టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి ఆ టంగ్ ట్విస్టర్ అంటే, దిస్ ఈజ్ స్మాల్ వన్. ప్రీవియస్ వీడియోలో పెద్దదైపోయిందని ఇబ్బంది పడ్డారు కదా, సో ఇప్పుడు చిన్న టంగ్ ట్విస్టర్ మీకోసం తీసుకొచ్చాను. నౌ విల్ సీ. హీ త్రూ 3 free throws. He threw 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 3 free throws. Try it with me. He threw 3 free throws. Okay, pause the video and try it now. So, friends, anyways, this is our tongue twister. In our previous video, we learned about future. Future కి సంబంధించి ఈ ఫార్ములాలో అప్లై చేయడం స్టార్ట్ చేసాం. పాజిటివ్, negative we have seen. Now in this class we are going to see interrogative and double H questions about future. Future కి సంబంధించి ఇవి ఏంటో మనం చూద్దాం. అయితే బిఫోర్ దాట్, ఫ్యూచర్ అంటేనే మనకు గుర్తుండాల్సింది ఏంటి? విల్ గుర్తుండాలి. విల్ ప్లస్ V1 యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. నేను రేపు క్లాస్కి వస్తాను అంటే కమ్ అనే వర్బ్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను రేపు క్లాస్కి వస్తానంటే ఎలా చెప్తాను? ఐ విల్ కమ్ టు క్లాస్ టుమారో. నేను రేపు క్లాస్కి రాను అనంటే ఐ వోంట్ కమ్ టు క్లాస్ టుమారో. నేను రేపు నీకు నోట్స్ ఇస్తాను, ఐ విల్ గివ్ మై నోట్స్. నేను నోట్స్ ఇవ్వను, ఐ వోంట్ గివ్ మై నోట్స్. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని మీట్ అవుతాను, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ టూర్కి వెళ్తున్నాను, ఐ విల్ గో ఆన్ ఎ టూర్ నెక్స్ట్ వీక్. సో నేను నెక్స్ట్ ఇయర్ అబ్రాడ్కి వెళ్తున్నా, ఐ విల్ గో అబ్రాడ్ నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ న్యూ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను, ఐ విల్ స్టార్ట్ అ న్యూ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఇయర్. ఆర్ యూ గెటింగ్ మీ? దిస్ ఈజ్ పాజిటివ్. మరి నేను చెయ్యను, నేను రేపు గేమ్స్ ఆడను, ఐ వోంట్ ప్లే గేమ్స్. నెక్స్ట్ వీక్ నేను ఎగ్జామ్ రాయను, ఐ వోంట్ టేక్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ మంత్ టెంపుల్కి వెళ్ళను, ఐ వోంట్ గో టు టెంపుల్ నెక్స్ట్ మంత్. సో దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్. మరి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. నేను క్లాస్కి వస్తానంటే పాజిటివ్, నేను క్లాస్కి రాను అంటే నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్, మరి రేపు మీరు క్లాస్కి వస్తారా? రేపు మీరు క్లాస్కి వస్తారా? క్వశ్చన్ అడుగుతున్నాను, దట్ ఈస్ ఇంటరాగేటివ్. అప్పుడు ఎలా చెప్పాలంటే, విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో? విల్ యూ ప్లస్ V1 అప్పుడు కమ్ పెడతాం. విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో? రేపు క్లాస్కి వస్తారా? క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. విల్ యూ కమ్ టు క్లాస్? ఓకే, రేపు నాకు నోట్స్ ఇస్తారా మీరు? విల్ యూ గివ్ మీ యువర్ నోట్స్? రేపు టీవీ చూస్తారా? విల్ యూ వాచ్ టీవీ? మూవీకి వస్తారా? విల్ యూ కమ్ టు మూవీ చూస్తారా? విల్ యూ వాచ్ మూవీ? టికెట్స్ కొంటారా? విల్ యూ బై టికెట్స్?
ఓకే, మరి మీరు కొంటారా టికెట్స్ అంటే విల్ యూ బై టికెట్స్. మీరు డాన్స్ చేస్తారా, విల్ యూ డాన్స్. ఓకే, మరి అతను డాన్స్ చేస్తాడా అంటే యూ తీసేసి సింపుల్గా హీ పెడతాం అంతే. అతను డాన్స్ చేస్తాడా, విల్ హీ డాన్స్. మరి ఆమె డాన్స్ చేస్తుందా, విల్ షీ డాన్స్. వాళ్ళు అనాలనుకో ఇప్పుడు షీ ప్లేస్లో దే పెడతాం సింపుల్. వాళ్ళు డాన్స్ చేస్తారా, విల్ దే డాన్స్. వాళ్ళు పార్టీకి వస్తారా, విల్ దే కమ్ టు పార్టీ. మీరు పార్టీకి వెళ్తారా రేపు, విల్ యూ గో టు పార్టీ. మరి వెళ్తారా అంటే పాజిటివ్ క్వశ్చన్. మరి నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, పార్టీకి వెళ్తారా అని అడుగుతాం, మరి వెళ్ళరా అని కూడా ఉంటుందా. సో ఈ విల్ తీసేసి ఏం చేస్తామంటే వోంట్ పెడతాం. వెరీ సింపుల్. మీరు రేపు ఎగ్జిబిషన్కి వెళ్ళరా అని అడగాలి. వోంట్ యూ గో టు ఎగ్జిబిషన్ టుమారో. రేపు మీ ఫ్రెండ్ని కలవరా, వోంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్. నోట్స్ రాయరా, వోంట్ యూ రైట్ నోట్స్. గేమ్స్లో పార్టిసిపేట్ చేయరా, వోంట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్. మూవీ టికెట్స్ కొనరా, వోంట్ యూ బై మూవీ టికెట్స్. మీరు మీ పిల్లల్ని తిట్టరా, వోంట్ యూ స్కోల్డ్ యువర్ చిల్డ్రన్. సో దిస్ ఈస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్లో నెగిటివ్ క్వశ్చన్. ఇప్పుడు అతని గురించి చూద్దాం. అతను క్రికెట్ ఆడతాడా ఈరోజు ఈవినింగ్, విల్ హీ ప్లే క్రికెట్. మరి క్రికెట్ ఆడడా అనాలి. ఆడడా అనడానికి వోంట్ హీ ప్లే క్రికెట్. ఆమె సాంగ్స్ పాడుతుందా ఈవినింగ్ పార్టీలో, విల్ షీ సింగ్ సాంగ్స్ ఇన్ ద పార్టీ. ఆమె పాడదా, వోంట్ షీ సింగ్ సాంగ్స్. ఆమె రేపు నీకు హెల్ప్ చేయదా, వోంట్ షీ హెల్ప్ యూ. అతను హెల్ప్ చేయడా, వోంట్ హీ హెల్ప్ యూ. సో దీస్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ పాజిటివ్, నెగిటివ్ ఇలా వస్తాయి. మరి ఫార్ములాలో థర్డ్ వన్ చూసేసాం, పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్. అండ్ లాస్ట్లీ వీ హ్యావ్ WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ రేపు మీరు ఏమి కొంటారు అని అడగాలి. ఏమిటి అంటే చెప్పాల్సిన మాట వాట్. ఏమి కొంటారు, ఇప్పుడు ఇంట్రాగేటివ్ ముందు వాట్ పెట్టండి అంతే, WH క్వశ్చన్ అయిపోతుంది. వాట్ విల్ యూ బై టుమారో. వాట్ విల్ యూ బై, ఎక్కడ కొంటారు డ్రెస్. వేర్ విల్ యూ బై. వేర్ విల్ యూ బై. ఎప్పుడు కొంటారు, ఎప్పుడు అంటే సింపుల్గా వెన్. వెన్ విల్ యూ బై. ఎందుకు కొంటారు, వై విల్ యూ బై. ఎలా కొంటారు, హౌ విల్ యూ బై. ఎలా వెళ్తారు రేపు మూవీకి, హౌ విల్ యూ గో టు మూవీ. ఏం చేస్తారు రేపు మీరు, వాట్ విల్ యూ డూ. అతను ఏం చేస్తాడు, వాట్ విల్ హీ డూ. అతను ఎక్కడికి వెళ్తాడు, వేర్ విల్ హీ గో. ఎప్పుడు వెళ్తాడు, వెన్ విల్ హీ గో. ఎందుకు వెళ్తాడు, వై విల్ హీ గో. ఎలా వెళ్తాడు, హౌ విల్ హీ గో. ఆమె ఏం చేస్తుంది రేపు, వాట్ విల్ షీ డూ. ఎక్కడ పర్ఫామ్ చేస్తుంది డాన్స్, వేర్ విల్ షీ పర్ఫామ్ డాన్స్. ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది, వెన్ విల్ షీ పర్ఫామ్. ఎందుకు పర్ఫామ్ చేస్తుంది, వై విల్ షీ పర్ఫామ్. ఎలా పర్ఫామ్ చేస్తుంది, హౌ విల్ షీ పర్ఫామ్ ద డాన్స్ ప్రోగ్రామ్, డాన్స్ టుమారో. సో దిస్ ఈస్ హౌ వీ యూస్. హోప్ యూ అండర్స్టూడ్ ద స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఈ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఈ ఫ్యూచర్ గురించి విల్ పెట్టి నేర్చుకున్నాం. మనం పాస్ట్ నేర్చుకున్నాము, విల్ అంటే ఫ్యూచర్ గురించి కూడా నేర్చుకున్నాం. అర్థమైందా. దీన్ని ఏమంటారంటే ఈ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్ అన్నీ కలిపి ఈ ఫార్మాట్ని స్ట్రక్చర్ అంటాం. దట్ మీన్స్ వీ లెర్న్డ్ అనదర్ స్ట్రక్చర్, దట్ ఈస్ విల్. See friends, now using this formula you have everything about future. ఫ్యూచర్కి సంబంధించినంతా మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఏం క్వశ్చన్స్ అడిగినా వర్బ్స్ రావాలంతే. ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటి, యూ జస్ట్ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ వర్బ్స్. ఎన్ని వర్బ్స్ వస్తే ఆ వర్బ్స్ని తీసుకొచ్చి ఇందులో పెడితే సెంటెన్సెస్. ఓకే, ఎన్ని వర్బ్స్ మీకు వస్తే అన్ని సెంటెన్సెస్ మీరు మేక్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, టేక్ ఇట్ వెరీ సీరియస్. Take it very serious. You are getting these videos, you just need to practice, only that's it. దయచేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంగ్లీష్ జస్ట్ లైక్ దట్ వచ్చేదండి. ఇంగ్లీషే కాదు, ఏదైనా సరే, ఫర్ ఎనీ మ్యాటర్, ఇంగ్లీషే కాదు, ఒక భాష మనకి మాట్లాడడానికి రావాలి అంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ స్పీకింగ్. మాట్లాడుతూ 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 ఉంటేనే భాష వస్తుంది. ఇది నేను చదువుతాను, నేను రాసేస్తాను అని అంటే రాదు. మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది. ఎంత మాట్లాడితే అంత వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నో ప్రాబ్లం, జస్ట్ స్టార్ట్ స్పీకింగ్. ఓకే, స్టార్ట్ స్పీకింగ్. ఎ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మరి ఆ అడుగు ఈ క్షణమే వేద్దామా? ఈ క్షణమే ఇంగ్లీష్ కోసం ఆ అడుగు వేయండి.
బికాస్ వేర్ ఎవర్ యూ గో ఫర్ ఎనీ మ్యాటర్, ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకుంటే ఈవెన్ జాబ్స్లో అవ్వచ్చు, స్కూల్స్లో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, ఈవెన్ ఇన్ ద సొసైటీ, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏం ఇంపార్టెంట్ అవుతుంది అంటే నవే డేస్ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ అండ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఇంగ్లీష్ ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తోంది. అలాంటప్పుడు దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? దాన్ని అంతేంటో చూద్దాం. ఒక వారియర్గా కాకుండా ఒక వారియర్గా చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే. హోప్ యూ గాట్ సంథింగ్. నౌ ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇంతకుముందు V2 స్ట్రక్చర్ చెప్పినప్పుడు ఒక యూసేజ్ ఎలా మేక్ చేయాలో చూసాం. అలాగే ఇప్పుడు మీరు పాస్ట్ని ఫ్యూచర్ని కలిపి ఒక చిన్న యూసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఏమేం రావాలి మనకి ఇందులో? పాస్ట్ రావాలి, ఫ్యూచర్ రావాలి. కొన్ని వొకాబులరీ తీసుకొని ఒక కథలాగా అల్లడానికి ట్రై చేయండి. ఓకే, ఎలా? కెన్ ఐ టెల్ యూ? ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు పాస్ట్ రావాలి మనకి, ఫ్యూచర్ రావాలి. సి, నేను మంచి సింగర్ని. ఐ యామ్ అ గుడ్ సింగర్. నేను ఇంతవరకు చాలా సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను అంటే పార్టిసిపేట్ చెప్తాను. నేను చాలా సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొనేసాను, అయిపోయింది పాస్ట్. పాస్ట్ అంటే V2 పెట్టాలి, పార్టిసిపేటెడ్. నేను ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ సింగింగ్ కాంపిటీషన్స్. ఓకే, ఇంతవరకు అనాలంటే సో ఫార్, ఇప్పటి వరకు నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలే. సో ఫార్ ఐ డింట్ గెట్, సో ఫార్ ఐ డింట్ విన్ ఆర్ ఐ డింట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రైజ్. ఇంతవరకు నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలేదు కాంపిటీషన్స్లో. ఓకే, బట్ ఎనీవేస్, మళ్ళా నెక్స్ట్ మంత్ కాంపిటీషన్స్లో నేను పాల్గొంటాను. నెక్స్ట్ మంత్ పాల్గొంటాను అంటే ఫ్యూచర్. ఓకే, సో నెక్స్ట్ మంత్ అంటే ఏం చెప్పాలి? ఐ విల్ పార్టిసిపేట్. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను పాల్గొంటాను. అండ్ ఏది ఏమైనా అనాలి ఇంగ్లీష్లో. ఏది ఏమైనా అనడానికి ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం చెప్పచ్చు అంటే అట్ ఎనీ కాస్ట్. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఏది ఏమైనా అని అర్థం. ఏది ఏమైనా ఈసారి నేను ప్రైజ్ విన్ అయ్యి తీరుతాను. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ విన్ ద ప్రైజ్ దిస్ టైమ్. ఆర్ యూ గెటింగ్ మీ? ఇప్పుడు చూడండి, పాస్ట్ వచ్చింది, ఫ్యూచర్ వచ్చింది. ఒక చిన్న కథ అల్లాను. ఇలా అల్లడం మొదలు పెట్టండి, ఇలా ట్రై చేయండి. థింక్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్, థింక్ ఇంగ్లీష్ అండ్ యూ కెన్ స్పీక్ వెరీ వెల్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని చూద్దామా? ఎలా అంటే, ఫ్రెండ్స్, ఐ ఆమ్ ఏ గుడ్ సింగర్. I participated in many singing competitions. So far, I didn't win or I didn't get even a single prize. Okay, but I will participate in the singing competition next month. At any cost, this time I will win the prize. ఏది ఏమైనా ఈసారి మాత్రం ప్రైజ్ కొడతాను. అర్థమైందా? సో పాస్ట్ ఫ్యూచర్ యూజ్ చేసి ఒక చిన్న కథ అల్లాం. ఇన్ ది సేమ్ మేనర్ యూ ఆల్సో ట్రై టు కమ్ అప్ విత్ వన్ స్మాల్ యూసేజ్. ఒక చిన్న యూసేజ్తో ముందుకు రండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ క్లాస్. హోప్ యూ లెర్న్డ్. హ్యావ్ ఎ హ్యాపీ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.